హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? రాఖీ పౌర్ణమి కోసం చేసిన బ్రెడ్ డెజర్ట్. దీన్ని చాలా సింపుల్గా తక్కువ సమయంలోనే అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రాఖీ పౌర్ణమనే కాదండి, ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా లేదంటే ఎలాంటి సందర్భమైనా సరే స్వీట్ చేయాలనిపిస్తే ఒక్కసారి ఈ డెజర్ట్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఏదైనా గిన్నె పెట్టుకోవాలి. కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి, బాగుంటుంది. ఈ గిన్నెలోకి 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. వీటిలో నుంచి ఒక 1/2 కప్పు పాలు ముందుగానే తీసి గిన్నెలోకి పక్కన పెట్టుకుందాం. అలాగే పాలు పచ్చివి తీసుకోవాలి, కాగిన పాలు కాకుండా ఫ్రెష్ పాలు తీసుకోండి. స్వీట్ రెసిపీ బాగుంటుంది. వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. కలుపుకుంటూ అడగంటకుండా ఒక 2-3 నిమిషాల సేపు పాలని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా మరిగించుకుంటున్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసుకున్న తర్వాత పంచదార అంతా కరిగేలాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల సేపు పాలని మరిగించుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 2 స్పూన్ల పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేడి పాలల్లో డైరెక్ట్గా వేసి కలిపారంటే ఇది సరిగ్గా కరగదు, ఉండల్లాగా ఫామ్ అవుతుంది. అందుకని ఇలా ముందుగానే పాలు తీసి పక్కన పెట్టుకొని ఈ పౌడర్ని ఇందులో వేసి కలుపుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోండి, సరిపోతుంది. తర్వాత మరిగించుకున్న పాలల్లోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇలా కలుపుకుంటూ పోసుకోండి. ఒకే చోట పోసారంటే ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇలా కలుపుకుంటూ నిదానంగా పోసుకున్నారంటే చక్కగా ఉండలు లేకుండా క్రీమ్గా సాఫ్ట్గా అవుతాయి పాలు. ఈ పౌడర్ కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద పాలు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. గెరెట్తోటి కలుపుకుంటూ మరిగించుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నేను ఈ స్వీట్ కోసం మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మిల్క్ బ్రెడ్ అయితేనే స్వీట్కి మంచి రుచి వస్తుంది. 1/2 లీటర్ పాలకి 4 బ్రెడ్ ముక్కలు తీసుకోండి, సరిపోతాయి. ఈ బ్రెడ్ స్లైసెస్ని చివర ఉండే ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. పాలల్లో కలుపుకోవడానికి కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో కార్న్ఫ్లోర్ తీసుకుంటే కనుక 2 చుక్కలు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయండి, రుచి బాగుంటుంది. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్లో వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి స్వీట్కి రుచి వస్తుంది. అందువల్ల మీరు కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే 2 చుక్కలు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మనం దీన్నేమీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ రెసిపీలో వాడుకుందాం. దీన్ని పక్కన పెట్టుకొని ఎడ్జెస్ కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. అలాగే వీటిని 4 పీసెస్గా కట్ చేసుకో. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని 2 వైపులా రొటేట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకున్నారంటే స్వీట్ రుచి మారిపోతుంది. కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకు కూడా రొటేట్ చేసుకొని మరొక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లోకి మనం గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని వేసి మరొక 2 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడేమీ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ప్యాన్లో ఉండే ఆయిలే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోప పాలు పూర్తిగా చల్లారిపోయాయి. మరొకసారి కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
ఒకేసారి అన్ని బ్రెడ్ ముక్కలు కాకుండా లేయర్ లాగా వేసుకుందాము. ఫస్ట్ మన బౌల్ సైజుకి తగ్గట్టుగా 3-4 బ్రెడ్ ముక్కల్ని అమర్చుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ పైన మనం చల్లార్చుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అంతటినీ వేసుకోవాలి. ఒక్కొక్క గరిటె వేసుకుంటూ మళ్ళీ పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకుంటూ పైన పాలు పోసుకుంటూ లేయర్స్ లాగా వేసుకోండి. అప్పుడు ఈ బ్రెడ్ అంతా ఆ పాలని పీల్చుకొని సాఫ్ట్గా తినేటప్పుడు మనం నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని పెట్టుకున్న తర్వాత మిగిలిన పాలని వేసుకోవాలి. పాలన్నీ పోసుకోండి, ఎందుకంటే ఇది 2-3 గంటల తర్వాత చూస్తే మొత్తం అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా పాలన్నీ పోసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని దీనిపైన వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఈ స్వీట్కి మంచి రుచి వస్తుంది. ఈ ప్రాసెస్ మట్టుకి ఖచ్చితంగా చేయాల్సిందే. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను పైన జీడిపప్పు, కొన్ని బాదం, అలాగే కొన్ని పిస్తా యాడ్ చేశాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ స్వీట్ని ఒక 3-4 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ డెజర్ట్ రెడీ అయిపోయినట్లే. ఈసారి ఈ రాఖీ పౌర్ణమికి ఒక్కసారి ఇలా స్వీట్ని ట్రై చేసి చూడండి. మీరు మీ ఇంటిల్లపాది కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.